దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ప్రేమతో ఈ ఉదయకాల ప్రార్థన సమయానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథము నుంచి మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. ఆమేన్. హల్లెలూయా. పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఆయన పరిశుద్ధ వాగ్దానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు చెప్తున్నాడు, తగిన సమయమందు మిమ్మను హెచ్చించున్నట్లు అని అంటున్నాడు. పిల్లరా, దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చిస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈరోజు పిల్లరా, మనకు ఒక శుభప్రదమైన నిరీక్షణ దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ పిల్లరా, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి సమయం, ఎప్పుడెప్పుడా అని కనిపెడుతున్నటువంటి గడియలు, నువ్వు దేని కొరకై ఎదురు చూస్తున్నావో, కనిపెడుతున్నావో, నిరీక్షిస్తున్నావో, ప్రార్థిస్తున్నావో, ఆ సమయము ఆసన్నము అవుతూ ఉంది. దేవుడు నిన్ను తన యొక్క కృపలో జ్ఞాపకం చేసుకొని నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు. పిల్లరా, ప్రతికూల పరిస్థితులన్నిటిని అనుకూలముగా మార్చే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. తగిన సమయంలో పిల్లరా, ఖచ్చితంగా దేవుడు నిన్ను హెచ్చిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ సృష్టిలో ప్రతి దానికి పిల్లరా దేవుడు ఒక క్రమం పెట్టాడు, ఒక నియమం పెట్టాడు. ఆ నియమం ప్రకారం, ఆ క్రమం ప్రకారం సమస్తము కూడా నడుస్తూ ఉంటుంది. పిల్లరా, మనం సృష్టి క్రమంలో మనం చూస్తే అస్తమయం ఉదయం కలగగా ఒక దినమాయను అని దేవుని వాక్యం చెప్తుంది. అస్తమయం ఉదయం కలిగితే ఒక దినం. పిల్లరా, నువ్వు కోరుకున్నప్పుడు ఉదయం రాదు, నువ్వు కోరుకున్నప్పుడు పిల్లరా రాత్రి రాదు. దేవుని యొక్క నియమం ప్రకారము అవన్నీ జరుగుతూ ఉన్నాయి. అలాగే నీ కష్టాలు ఈరోజు ఒకవేళ ఊపిరాడనీయకుండా, పిల్లరా నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, సంతోషము లేకుండా, ఆనందము లేకుండా ఒకవేళ నిన్ను ఇబ్బంది పెట్టుతూ ఉండవచ్చు. కానీ పిల్లారా, ఒక్కరంతా ఓపిక పట్టుకో. దేవుడు నిన్ను హెచ్చించే సమయం ఆసన్నమైనది. నీ కష్టాల నుంచి బయటికి తీసుకుని వచ్చే సమయం ఆసన్నమైనది. నీ ప్రతి పరిస్థితిని మార్చే సమయం ఆసన్నమైనది. దేవుడు తగిన సమయంలో నిన్ను ఖచ్చితంగా ఎప్పుడు నిన్ను హెచ్చించాలో, ఎప్పుడు నిన్ను ఘనపరచాలో, ఎప్పుడు నీ జీవితం పట్ల దేవుని యొక్క కార్యాలు నెరవేర్చబడాలి ఎరిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ సమయం ఆసన్నమైంది. దేవుడు నిన్ను ఖచ్చితంగా హెచ్చిస్తాడు. ఆయన బలిష్టమైన హస్తం కింద దీన మనస్సు కలిగి ఉందాం. ఆమెన్. అలాంటి గొప్ప ఆశీర్వాదాలతో, ఈ దిన వాగ్దానంతో పరిశుద్ధాత్మదేవుడు మనందరినీ బలపరిచి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహిమోన్నతుడా, దయగలిగిన తండ్రి, మీ పవిత్రమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వెలలేని స్తుతి స్తోత్రాలు చేస్తున్నానయ్యా. ఆరోగ్యకరమైన, సురక్షితమైన, సజ్జమైన మహిమని మీరు ఎక్కల చాటున గత రాత్రంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి సుఖమైన నిద్ర నుంచి వేకువనే సకల పరిశుద్ధులతో ఆత్మీయమైన కుటుంబంతో ఏకీవించి మీ సన్నిధిలో ప్రార్థించుకుని కృపను, భాగ్యాన్ని, ధన్యతను ప్రభువా మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ దినమంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ సన్నిధి తోడు రానియడల ఒక్క అడుగు కూడా మేము ముందుకు వేయటానికి వీళ్ళే తండ్రి. యేసయ్యా, మీ సన్నిధిలో మమ్మల్ని బలపరచండి. మంచి ఆరోగ్యముతో, మనశ్శాంతితో, సంతోషంతో, సమాధానముతో, పరిపూర్ణమైనటువంటి మీ కృపతో నాయన మమ్మల్ని నింపి నడిపించమని వేడుకొనిచున్నాను. ఈ దినమంతా బిడ్డల చదువులో మీరు తోడుగునండి. శ్రేష్టమైన జ్ఞానంతో, జ్ఞాపశక్తితో బిడ్డలు నింపమని వేడుకొనిచున్నాను. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని మీరు దీవించి హ్యాపీగా డ్యూటీలు చేసుకోగలిగిన కృపను, భాగ్యాన్ని, ధన్యతను ప్రభావ బిడ్డలకు మీరు అనుగ్రహించి వేడుకొనిచున్నాను. బిడ్డలు చేయించిన వ్యాపారంలో మీ సన్ని తొడుగుంచండి. ఈ దినాన మంచి లాభాలు ప్రభావ బిడ్డలకు మీరు అనుగ్రహించి వేడుకొనిచున్నాను. ఈరోజు నీ బిడ్డలకి ఏదైతే అవసరమైందో నీ మహిమైశ్వరంలో అవి తీర్చమని వేడుకొనిచున్నాను. మా తండ్రి, బిడ్డల యొక్క వివాహ విషయాల్లో మరుగులోని బిడ్డలను వెలుగులోకి తీసుకురండి. గొప్ప కార్యాలు బిడ్డల కొరకే జరిగించి వేడుకొనిచున్నాను. తండ్రి, మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాలు మీరు ఆశీర్వదించండి. యేసయ్యా, వారి జీవితాల్లో ముయ్యబడిన ప్రతి విధమైన ఆశీర్వాదాలు యేసుక్రీస్తు నామములో అయ్యా విడుదల చేస్తున్నాను. గొప్ప కార్యాలు చేయండి ఆయన. భార్యాభర్తల మధ్య ఐక్యతను, సఖ్యతను, ప్రేమను కలుగ చేయండి. అయ్యా, దుఃఖ సాగరం ఉంటే కుటుంబాలను మీరు ఓదార్చండి, ధైర్యపరచండి తండ్రి.
ఒంటరిగా నివసిస్తున్న బిడ్డలకి నాయన మీ యొక్క ఆలోచన శక్తినిచ్చి బిడ్డలు మీరు ధైర్యపరిచి మనోనిబ్బరం బిడ్డలకు అనుగ్రహించమని కొనుచున్నాను. ఎస్ఐ బిడ్డలు ఎదుర్కొంటున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి బిడ్డలు దాయిచ్చేయండి. ప్రతి విధమైన అప్పుల నుంచి బయటకు తీసుకురండి ప్రభువా. బిడ్డలకి రావాల్సిన ధనం ఏదైతే ఉందో ఎవరికైతే ఇచ్చి నాయన బిడ్డలు పొందుకోలేకపోతున్నారు అవన్నీ కూడా బిడ్డలు పొందుకున్నట్టుకు సహాయం చేయమని కొనుచున్నాను. కుదురున్న బంగారం విడిపించుకోగలిగిన కృపను, భాగ్యాన్ని, ధన్యతను బిడ్డలకు మీరు అనుగ్రహించండి. ఈ దినానంతా కూడా క్షేమకరమైన ప్రయాణాలు బిడ్డలకి ఇవ్వమని వేడుకొనుచున్నాను. వాహనాలకు ముందు వెనకాల కుడితోటి ఎడంతటి మీ సన్నిధిని తొడుగుంచయ్యా. విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యము, బలమును, శక్తిని, నెమ్మదిని విస్తరింపచేయమని వేడుకొనుచున్నాను. యేసయ్యా ఇదిగో తండ్రి చేపల చెరువులు, రొయ్యల చెరువులు తండ్రి నానాదు తండ్రి సముద్రంలో, డ్యాములో, చెరువులు వేటాడుతున్న బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి దేవా. వారి చేతి పనులు మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీ గొప్ప కార్యాలు ప్రభువా బిడ్డల జీవితాలు విస్తరింపచేయండి. రేట్లను ఇంక్రీజ్ చేయండి తండ్రి. మంచి లాభాలు బిడ్డలకి ఇవ్వమని వేడుకొనుచున్నాను. వారి కష్టము తండ్రి వ్యర్థము కాకుండా నీ మహిమలో తండ్రి బిడ్డలను మీరు ఆశీర్వదించమని వేడుకొనుచున్నాను. సొంత గృహాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. కోర్టు కేసులతో విసిగిపోతున్న బిడ్డలకి విడుదల, నెమ్మదిని ప్రకటిస్తున్నాను. పాడి పంటల మీద దీవించి ఆస్వాదించండి. చిన్న బిడ్డలు, ఎవరి బిడ్డలు, పెద్దలు, వృద్ధుల వరకు మంచి ఆరోగ్యాలు దయచండి ఆయన. షుగర్, బీపీ, థైరాయిడ్, గ్యాస్ ట్రబుల్ నుంచి విడుదల దయచేయండి దేవా. వెన్నెముక సమస్య నుంచి విడుదల దయచేయండి. అరికాలు మంటలు, మోకాల నొప్పుల నుంచి విడుదల దయచేయండి. సుడుగులోని బలహీనత నుంచి విడుదల దయచేయండి. గర్భాశయ సమస్య నుంచి విడుదల దయచేయండి. కంటి సమస్యలు, పంటి సమస్యలు, గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు, ఎస్ఐ హెయిర్ ఫాల్స్ నుంచి విడుదల దయచేయమని వేడుకొనుచున్నాను. రక్తహీనత నుంచి యేసు నామములో విడుదల కలుగును గాక దేవా. హాస్పిటల్లో ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్న బిడ్డలు మీరు ముట్టండి, స్వస్థపరచండి. మంచి ఆరోగ్యాలు ఇచ్చి త్వరితముగా వారిని గృహాలకి నడిపించండి. ఏ కుటుంబాలు నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక, ప్రేమ లేక, ఐక్యత లేక అల్లాడిపోతున్నాయో యేసు నామములో సమాధానకర్తగా వారి కుటుంబాలకు మీరు రమ్మని వేడుకొనుచున్నాను. ఈ దినమన బిడ్డలు ఏ పనులైతే ప్రారంభిస్తున్నారు, ఏ ప్రయత్నాలు అయితే చేయుచున్నారు తండ్రి మీ సన్నిధి బిడ్డలకు తోడుగుంచండి. వారు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు యేసు నామములో జరుగునుగాక. మొయ్యబడిన ప్రతి ద్వారం యేసు నామములో తెరవబడునుగాక ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా సేవకుల కొరికే ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. దేవాని దాసులను బలపరచండి. దేవాని ఆత్మతో అభిషేకించండి తండ్రి. వారి సంఘాలను అభివృద్ధిపరచండి. కుటుంబాలను దీవించండి. వారికి ఉన్న ఆర్థిక వనరులని, అవసరతలన్నింటినీ ప్రభువా మీరు తీర్చమని వేడుకొనుచున్నాం తండ్రి. మీ స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని తండ్రి ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా వరిదల చేయండి. బిడ్డల చుట్టూ, కుటుంబం చుట్టూ, కలిగిన సమస్తం చుట్టూ తండ్రి కుమార పరిశుద్ధాత్మిక నామల అగ్నికంచి వేస్తున్నాను. ఏ శోధన, ఏ రూపంలో, ఏ బిడ్డలను ముట్టకుండా ఆరోగ్యకరమైన మీ రెక్కల చాటున భద్రం చేసి మీ నామను ఘనపరుచుకోమని బ్లెస్ చేయమని మీ సన్నిధినైనా మా అందరికీ తోడుగొంచి వర్ధిల్ల చేయమని సర్వశక్తిగిరిని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, ప్రభును రక్షకుని యేసు కృప, పరిశుద్ధాత్మిక సహవాసం చిన్న మనకును సకల పరిశుద్ధులకు మరి ముఖ్యంగా ఈ ప్రార్థనలో ఏకీభించిన ప్రతి బిడికి వారి కుటుంబాలకు సదాకాలం ప్రభు ప్రసన్న తోడుగుని నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలని దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.